ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి, రైల్వే, స్టేట్ ఎగ్జామ్స్లో స్పోర్ట్స్ వెన్యూస్ మీద పక్కా క్వశ్చన్ పడుతుంది. సో అస్సలు మిస్ అవ్వద్దు. ఈ క్లాస్ యొక్క కలర్ఫుల్ హ్యాండ్ రిటన్ నోట్స్ మరియు మెమరీ ట్రిక్స్ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. వెంటనే జాయిన్ అయిపోండి. మరి విజిల్ వేద్దామా? లెట్స్ స్టార్ట్ ద గేమ్. మన కథని ఊహించుకోండి. మీకు హాకీ ఆడాలని ఆశుంది. కానీ మీ దగ్గరేముంది? జస్ట్ ఒక కర్రుంది. హాకీ స్టిక్ కూడా లేదు, మామూలు కర్ర. మీ డ్రీమ్ ఏంటి? ఢిల్లీ వెళ్లి మన హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ గారిని కలవాలి. సో మీరా కర్ర పట్టుకుని రోడ్డు మీద నడవడం మొదలుపెట్టారు. ఇదే మన స్టోరీ స్టార్టింగ్ పాయింట్. మీకు తెలుసా, మేజర్ ధ్యాన్ చంద్ గారిని విజర్డ్ ఆఫ్ హాకీ అని ఎందుకంటారు? 1936 బర్లిన్ ఒలింపిక్స్లో ఆయన ఆట చూసి సాక్షాత్తు అడాల్ఫ్ హిట్లర్ ఫిదా అయిపోయాడు. హిట్లర్ ఆయనకి జర్మన్ ఆర్మీలో ఫీల్డ్ మార్షల్ పోస్ట్ ఇస్తా, జర్మనీ తరపున ఆడు అన్నాడు. అప్పుడు ధ్యాన్ చంద్ గారు ఏం చెప్పారో తెలుసా? ఇండియా ఈజ్ నాట్ ఫార్ సేల్ అని ముఖం మీద చెప్పేశారు. అంతటి గ్రేట్ లెజెండ్ ఆయన. అందుకే మనం ఆయన పేరు మీదున్న స్టేడియానికి వెళుతున్నాం. మీరలా నడుచుకుంటూ వెళుతుంటే దారిలో ఇద్దరు క్రికెటర్లు కనిపించారు. ఎవరా వాళ్ళు? మన స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ మరియు యార్కర్ కింగ్ లసిత్ మలింగా. మీరు షాక్ అయ్యారు. ఏంది భయ్యా, క్రికెటర్లు హాకీ స్టిక్ పట్టుకున్నారు అని. వాళ్ళేమన్నారంటే, నువ్వు హాకీ ఆడానంటే బాల్ని స్వింగ్ చేయడం నేర్చుకోవాలి అని టిప్స్ ఇచ్చారు. ఇక్కడ మన కోడ్ వర్డ్స్ ఏంటి? భువనేశ్వర్ కుమార్ ఇంప్లైస్ భువనేశ్వర్, మలింగా ఇంప్లైస్ కళింగా స్టేడియం. మలింగా కళింగా రైమింగ్ బావుంది కదా? ఈ కళింగా స్టేడియం ఒడిశాలో ఉంది. ఇది మామూలు స్టేడియం కాదు భయ్యా, ఇది గ్లోబల్ హాకీ హబ్. హాకీ వరల్డ్ కప్లు ఇక్కడే జరుగుతాయి. కెపాసిటీ సుమారు 15,000 నుండి 16,000 మంది కూర్చోవచ్చు. 2018 మరియు 2023 మెన్స్ హాకీ వరల్డ్ కప్కి ఇది ఆతిథ్యమిచ్చింది. దీన్ని 1978లో కట్టారు. బీజూ పట్నాయక్ గారు శంకుస్థాపన చేశారు. సో మలింగా కనిపిస్తే కళింగా స్టేడియం, భువనేశ్వర్ ఫిక్స్. సరే, భువనేశ్వర్ దాటాక మీరు అడవిలో వెళుతున్నారు. అప్పుడు మీకొక ట్రైబల్ లీడర్ ఎదురయ్యారు. ఆయన ఎవరో కాదు, భగవాన్ బిర్సా ముండా. ఆయన మీ కళ్లల్లో భయం చూసి ఏమన్నారు? భయపడకు బిడ్డా, రోర్, గర్జించు అన్నారు. నాకు ఆకలి వేస్తుంది సార్ అని మీరంటే, అయితే ఈ కేలా అరటిపండు తిను అని ఇచ్చారు. ట్రిక్ అర్థమైందా? రోర్ ప్లస్ కేలా ఇంప్లాయిస్ రూర్కెలా. స్టేడియం పేరు బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం. దీని గురించి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డుంది తెలుసా? ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఫుల్లీ సీటెడ్ హాకీ స్టేడియం. ప్రపంచంలోనే అతిపెద్ద పూర్తి సీటింగ్ ఉన్న హాకీ స్టేడియం. కెపాసిటీ ఎంత? 20,011 సీట్స్. దీన్ని జస్ట్ 15 నెలల్లో కట్టేశారు. ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం. ఇక్కడ కూడా 2023 హాకీ వరల్డ్ కప్ మ్యాచ్లు జరిగాయి. గుర్తుపెట్టుకోండి, బిర్సా ముండా ఇంప్లాయిస్ రూర్కెలా, రోర్ ప్లస్ కేలా ఇంప్లాయిస్ వరల్డ్ రికార్డ్. ఒక్క నిమిషం తమ్ముళ్ళు, స్టోరీ బాగుంది కదా? కాని ఎగ్జామ్ హాల్లో టెన్షన్లో మలింగ గుర్తురాకపోతే? సాధారణ స్టూడెంట్సు బట్టి పడతారు, కానీ స్కై అకాడమీ స్టూడెంట్స్ స్మార్ట్ వర్క్ చేస్తారు. మన యాప్లో మీకు 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ దొరుకుతాయి. మైండ్ మ్యాప్, మొత్తం స్టోరీని ఒకే బొమ్మలో చూపిస్తాం. మెమరీ హింట్స్ టేబుల్, ఏ స్టేడియం, ఏ సిటీ, ఏ ఇయర్ టేబుల్ ఫార్మాట్లో. ప్రింటబుల్ నోట్స్, జిరాక్స్ తీసుకొని గోడకంటించుకోవచ్చు. ఆడియో ఫైల్, బస్సులో వెళుతుంటే వినడానికి. పాత రికార్డెడ్ వీడియోలు చూసి బోర్ కొట్టించుకోకండి. స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ నౌ. అడవి దాటాక మీరు అలసిపోయారు, నడవలేకపోతున్నారు. అప్పుడు మీకొక రాణి కనిపించింది. ఆమె ఎవరో కాదు, మన ఇండియన్ విమెన్స్ హాకీ టీం మాజీ కెప్టెన్ రాణి రాంపాల్. ఆమె మిమ్మల్ని చూసి, ఎందుకు నడుస్తున్నావ్? అదిగో అక్కడ ర్యాలీ వెళుతోంది, అందులో వెళ్ళు అని చెప్పింది. ర్యాలీ ఇంప్లాయిస్ రాయ్బరేలీ, లేదా సింపుల్గా రాణిగారి ర్యాలీ. రాణి రాంపాల్ గారు చరిత్ర సృష్టించారు. షీ ఈజ్ ద ఫస్ట్ విమెన్ హాకీ ప్లేయర్ ఇన్ ఇండియా టు హ్యావ్ హర్ స్టేడియం నేమ్డ్ ఆఫ్టర్ హర్. ఒక మహిళా క్రీడాకారిణి పేరు మీద స్టేడియం ఉండటం ఇదే ఫస్ట్ టైం. ఆ స్టేడియం పేరు రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్. ఇదెక్కడుంది? మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్బరేలీలో ఉంది. సో ఎప్పుడైనా ట్రైన్ కోచ్ ఎక్కినప్పుడు రాయ్బరేలీ కోచ్ ఫ్యాక్టరీని, రాణి రాంపాల్ని గుర్తు చేసుకోండి. ర్యాలీలో వెళుతూ వెళుతూ మీరు పంజాబ్ చేరుకున్నారు. అక్కడ మీకొక పెద్దాయన కనిపించారు.
మెడలో 3 బంగారు పతకాలున్నాయి. ఆయనే బల్బీర్ సింగ్ సీనియర్. ఆయనన్నారట, మేజర్ ధ్యాన్ చంద్ నా గురువు, కాని గోల్స్ కొట్టడంలో నేను మొనగాణ్ణి అని. ఇక్కడ ట్రిక్ ఏంటంటే, పంజాబ్ వాళ్లు చాలా జోష్ మీద ఉంటారు కదా. మొహాలీలో ఉన్న ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం పేరుని ఒలింపియన్ బల్బీర్ సింగ్ సీనియర్ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంగా మార్చారు. మేజర్ ధ్యాన్ చంద్ గారు ఎంత గొప్పవారో బల్బీర్ సింగ్ గారు కూడా అంతే. 1952 హెల్సింకీ ఒలింపిక్స్ ఫైనల్లో నెదర్లాండ్స్ మీద ఇండియా 6-1తో గెలిచింది. ఆ 6 గోల్స్లో 5 గోల్స్ ఒక్క బల్బీర్ సింగ్ గారే కొట్టారు. ఇప్పటికీ అంటే 70 ఏళ్లు దాటినా ఒక ఒలింపిక్ ఫైనల్లో అత్యధిక గోల్స్ కొట్టిన రికార్డ్ ఈయన పేరు మీదే ఉంది. అందుకే మొహాలీ స్టేడియంకి ఈయన పేరు పెట్టారు. మిత్రులారా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వింటే గూస్ బంప్స్ వస్తాయి. కానీ ఎగ్జామ్ దాకా గుర్తుండాలంటే ఒక డిసిప్లిన్ కావాలి. మిమ్మల్ని రోజూ పొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు బల్బీర్ సింగ్ రికార్డేంటో చదివావా అని అడిగేవాళ్లు ఎవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ మరియు యూపీఎస్సీ స్పెషల్ 1-on-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. పొద్దున్నే మీకు టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్గా గ్రూప్లో క్వశ్చన్ పడుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి రూర్కెలా స్టేడియం కెపాసిటీ ఎంత అని అడుగుతాను. చెప్పకపోతే పనిష్మెంట్ ఉంటది. భయముంటేనే భక్తి ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. ఫైనల్గా మన కథ క్లైమాక్స్కొచ్చింది. మీరు ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ ఢిల్లీ గేట్ పక్కనే ఒక పెద్ద స్టేడియం ఉంది. అదే మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం, న్యూఢిల్లీ. 1936లో హిట్లర్ని ఎదిరించిన ఆ లెజెండ్ పేరు మీద ఇదుంది. దీని పాత పేరు ఇర్విన్ యాంఫీథియేటర్. 1951లో ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ఇక్కడే జరిగాయి. కానీ ఆగండి, ఇక్కడే ఒక ట్రాప్ ఉంది. ఎగ్జామ్లో మేజర్ ధ్యాన్ చంద్ హాకీ స్టేడియం అని అడిగితే ఆన్సర్ ఢిల్లీ కాదు, ఆన్సర్ లక్నో లేదా ఝాన్సీ. ధ్యాన్ చంద్ గారు పుట్టింది అలహాబాద్లో, పెరిగింది ఝాన్సీలో. సో నేషనల్ స్టేడియం అంటే ఢిల్లీ, జస్ట్ హాకీ స్టేడియం అంటే లక్నో. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఢిల్లీలో నేషనల్ ఉంటది, లక్నోలో మామూలుంటది. ఇంకొన్ని అద్భుతాలున్నాయి. ప్రపంచంలోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్ హాకీ స్టేడియం, అత్యంత ఎత్తులో ఉన్న స్టేడియం ఎక్కడుందో తెలుసా? అది మన ఇండియాలోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని షీలారులో ఉంది. ఎత్తు 8000 ఫీట్లు. మేఘాల మధ్యలో హాకీ ఆడుతుంటే ఎలా ఉంటదో ఊహించుకోండి. దీన్ని ఎస్ఏఐ మెయింటైన్ చేస్తోంది. మెమరీ ట్రిక్: కొండల మీద శిలలుంటాయి. సో షీలారు ఇంప్లైస్ హిమాచల్ కొండలు. అలాగే ఐష్బాగ్ స్టేడియం, భోపాల్. మేయర్ రాధాకృష్ణన్ స్టేడియం, చెన్నై. సరే, సినిమా అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ క్రెడిట్ సీన్. నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు మనసులో ఆన్సర్ అనుకోండి. మళింగ ఎక్కడ బౌలింగ్ చేశాడు? కళింగ, భువనేశ్వర్. ఆకలి వేస్తే గిరిజన నాయకుడు ఏమిచ్చాడు? కేలా, రూర్కెలా. బిర్సా ముండా. రాణిగారు ఏంటి చూపించారు? ర్యాలీ, రాయ్బరేలీ. 5 గోల్స్ కొట్టిన రికార్డు ఎవరిది? బల్బీర్ సింగ్ సీనియర్, మొహాలీ. శిలలు ఎక్కడుంటాయి? షీలారు, హిమాచల్ ప్రదేశ్. ఎన్ని కరెక్ట్ అయ్యాయో కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఫ్రెండ్స్, ఇది మన హాకీ స్టేడియంల ప్రయాణం. ఒక్క కర్ర పట్టుకుని బయలుదేరి భువనేశ్వర్, రూర్కెలా, రాయ్బరేలీ, పంజాబ్ తిరిగి ఫైనల్గా ఢిల్లీ చేరుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఈ స్టోరీ మర్చిపోవడం సాధ్యమా? ఇలాంటి ట్రిక్స్తో చదివితే జీకే అయినా కరెంట్ అఫైర్స్ అయినా మనకి దాసోహం అవ్వాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే ఆ లైక్ బటన్ని హాకీ స్టిక్తో కొట్టినట్టు గట్టిగా కొట్టండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. మర్చిపోకండి, ఫుల్ పీడిఎఫ్స్ కోసం మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మరింత డెప్త్ గైడెన్స్ కోసం మెంటర్షిప్కి మెసేజ్ చేయండి. నంబర్ 9491370061. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విత్ అనదర్ ఎక్స్ప్లోజివ్ టాపిక్. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్, కీప్ రీడింగ్, కీప్ రాకింగ్. ఆల్ ది బెస్ట్.